టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు చంపుతామని బెదిరింపు, ఊరొదిలి వెళ్లాలని పోలీసులు ఉచిత సలహా. పట్టపగల అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు. తెనాల్లో సత్తెనపల్లి మండలంలో 2 నేతలపై హత్యాయత్నం. టీడీపీ దౌర్జన్యాల విధ్వంసాలపై నేటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ చేరుకుని అపాయింట్మెంట్ కోరిన ఎంపీల బృందం. జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితిని వివరించనున్న ఎంపీలు. రాష్ట్రంలో బీభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్ఆర్సీపీ. హైకోర్టుకు వెళ్లాలని సూచన. పిటిషన్ దాఖలు 13న విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంత్రివర్గంపై అర్ధరాత్రి వరకు బాబు కసరత్తు అంటూ వీళ్ళు నిద్రలేగవట్లేదు. లేదా ఈ మధ్యన ఓడిపోయిన తర్వాత సాక్షి పేపర్ జర్నలిజం అంతా తొందరగా పడుకుంటున్నారేం తెలీదు. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇద్దరు కూడా మంత్రివర్గ జాబితా సమీకరణాలతో సహా ఇచ్చారు. సాక్షి వచ్చేటికి మంత్రివర్గంపై అర్ధరాత్రి వరకు బాబు కసరత్తు, వెల్లడిగాని మంత్రుల జాబితా. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, జనసేన నుండి మంత్రివర్గంలోకి నాదెళ్ల మనోహర్, జనసేనకు మరో 2 పదవులు ఖరారు కాని పేర్లు అంటూ ఊహాజనితంగా రాసుకొచ్చారు. బీజేపీ నుంచి సత్యకుమార్, సుజనాకు పదవులు దక్కే అవకాశం. ఇవన్నీ ఊహాజనితమైనటువంటిది. ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నటువంటి రాసుకొచ్చారు వీళ్ళు. అయితే టీడీపీ ఒత్తిళ్లతో వార్తా